వెల్కమ్ టు న్యూస్ అడ్డా. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు రైతు సమస్యలన్నీ సైడ్ అయిపోయి అప్పులే మెయిన్ హైలైట్గా నిలుస్తున్న వైనం అయితే కనిపిస్తున్నది. రాష్ట్రంలో 4 రోజులుగా పార్టీల ప్రాధాన్యతలు మారిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు రబీ ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, రైతులకు అన్యాయం, రైతు భరోసా విడుదల చేయని సర్కార్, సంక్షోభంలో వ్యవసాయ రంగం, ఇలాంటి అంశాలతో బీఆర్ఎస్ బీజేపీ నేతలు కల్లాల చుట్టూ తిరగడం జరిగింది. కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులతో ముచ్చటించడం కూడా జరిగింది. ర్యాలీలు ధర్నాలతోటి బీఆర్ఎస్ ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా తీసుకున్నది. బీజేపీ భరోసా పేరుతో ఆ పార్టీ లీడర్లు జిల్లాల్లో పర్యటించడం జరిగింది. అండగా ఉంటామని కూడా హామీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వాన్ని సైతం విమర్శించారు. ఈలోగా ఖరీఫ్ రానే వచ్చింది. ఎల్ నినో కారణంగా వర్షాలు పడవని వాతావరణ శాఖ అలర్టు చేసింది. నైరుతి టచ్ అయ్యి నెల రోజులు దాటినా రాష్ట్రంలో వర్షాలైతే లేవు. పరిస్థితిని గమనంలోకి తీసుకున్న ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేసింది. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునివ్వడం జరిగింది. కానీ రైతుల పక్షాన ఉంటామన్న బీఆర్ఎస్ బీజేపీ సైలెంట్గా మారిపోయాయి. రైతుల సమస్యలపై గలం విప్పాల్సిన ప్రతిపక్షాలు ఆ విషయాన్నే ఎత్తడం లేదు. పాలక పక్షం కూడా ముందస్తు కార్యాచరణను ప్లాన్ చేసింది కూడా లేదు. రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయం అంతా కేవలం అప్పుల చుట్టే తిరుగుతున్నది. సవాళ్లు ప్రతి సవాళ్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నది. బీఆర్ఎస్ కాంగ్రెస్ నడుమ అప్పుల పాలిటిక్స్ పీక్స్కు చేరుకుందని చెప్పవచ్చు. ఇది హైడ్రామా అంటూ బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ ఖరీఫ్ సాగులో రైతులు పడుతున్న తిప్పలపై మాత్రం నోరుపు మెదిపే దిక్కైతే లేదు. కష్టకాలంలో అన్నదాతలకు అండగా ఉండాల్సిన టైంలో అప్పుల పంచాయతీలో లీడర్లు అయితే మునిగి తేలుతున్నారని చెప్పవచ్చు. రైతులకు అండగా ఉంటామని రైతు బాంధవుడు కేసీఆర్ అంటూ గొప్పగా చెప్పుకున్న కేటీఆర్, హరీష్ రావు ఇప్పుడు మౌనం దాల్చారు. అన్నదాతలకు కష్టకాలంలో అండగా ఉండవలసిన ప్రతిపక్ష పార్టీ నేతలు చేతులెత్తేశారు. గత ప్రభుత్వ అప్పులు, గురుకుల టెండర్లలో అవకతవకల పేరుతోటి బీఆర్ఎస్ రూటు మార్చేసింది. ప్రభుత్వానికి, మంత్రులకు కేటీఆర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులంతా ఛాలెంజ్లు సైతం విసురుతున్నారు. ఖరీఫ్ పంట ప్రారంభంలోనే రైతు భరోసా ఇచ్చిన మైలేజ్ ప్రభుత్వానికి రాకూడదనే పక్కా ప్లాన్తోనే హఠాత్తుగా అప్పుల అంశాన్ని తెర మీదికి తెచ్చారనే వాదన ఉంది. అంటే చేసింది చెప్పుకోలేకపోతున్నామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4 రోజుల కింద నల్గొండ జిల్లా పర్యటన సందర్భంగా ప్రకటించడం జరిగింది. 2 రోజులుగా రాష్ట్రమంతా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఇష్యూ హాట్ టాపిక్గా మారింది. ఖరీఫ్, ఎల్ నినో, రైతుల కష్టాలు, ఈ టాపిక్ అంతా డైవర్ట్ అయిపోయింది. ఉచ్చు వేసింది ఎవరు, ఇరుక్కున్నది ఎవరు అనే చర్చ కూడా ఇప్పుడు మొదలైంది. గత ప్రభుత్వ అప్పులపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. ధాన్యం కొనుగోళ్ల సమయంలో కల్లాల దగ్గరకు, ఐకేపీ సెంటర్లకు వెళ్ళి రైతుల్ని పలకరించి అండగా ఉంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు భరోసా కల్పించిన సంగతి మనందరికీ తెలుసు. రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించారు కూడా. కేంద్రం ఇస్తున్న మద్దతును కూడా ప్రస్తావించారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న రైతులను బీజేపీ పట్టించుకోలేదు. ప్రస్తుతం ఖరీఫ్ కష్టాలు మొదలైన బీజేపీ గ్రామాల్లోకి వెళ్ళలేదు. పూర్తిగా పొలిటికల్ యాక్టివిటీస్లో మునిగిపోయింది. బీజేపీ భరోసా యాత్ర చేపట్టినా ఇప్పుడు సీజన్ ప్రారంభంలో రైతుల కష్టాలను గాలి కొదిలేసిందన్న విమర్శలు సైతం ఉన్నాయి. రైతు సమస్యలపై కొనసాగాల్సిన ఒత్తిడి మధ్యలోనే తగ్గిపోయిందనే అభిప్రాయం వ్యవసాయ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. ఇంతకాలం అమల్లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవలి కాలంలో రామ్జీ చట్టాన్ని తెచ్చింది. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా ఇక నుంచి రాష్ట్రాలు విధిగా 40% నిధులను భరించక తప్పడం లేదు. దీనికి తోడు కొన్ని నిబంధనలు ఉపాధి కూలీ కార్మికులకు అన్యాయం చేసేలా ఉన్నాయని లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్, కొన్ని ప్రాంతీయ పార్టీలు
అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి మనకు తెలుసు. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి చట్టం అమలును వాయిదా వేయించడంలో, నిబంధనలను సడలించేలా చొరవ తీసుకోవడంలో సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, బీఆర్ఎస్, టీఆర్ఎస్, టీజేఎస్ నిర్లక్ష్యంగా వ్యవహరించాయన్న ఆరోపణలు కూడా వచ్చాయి. వ్యవసాయ సీజన్లో కూలీలకు 60 రోజుల విరామం ప్రకటించాలని కేంద్రం ఈ కొత్త చట్టంలో నిబంధన పెట్టినా దాని ద్వారా గ్రామీణ పేద కుటుంబాలకు జరిగే అన్యాయంపై లీడర్లలో ఆందోళనలైతే లేవు, కేంద్రంపై ఒత్తిడి కూడా లేదు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రోజులు గడుస్తున్నా, వర్షాభావంతో రైతులు ఆందోళన చెందుతున్నా, వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యలు చర్చల్లోకి రావడం లేదు. ధాన్యం కొనుగోళ్లు, రైతు రుణమాఫీ, రైతు భరోసా బకాయిలు, మహిళలకు అమలు కాని హామీలపై ఇంతకాలం ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు తన ప్రయారిటీని మార్చుకున్నదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. బీజేపీ సైతం జిహెచ్ఎంసీ ఎన్నికలు, 2 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం పొలిటికల్ ఎజెండా, యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 ఏళ్ల పాలనలో చేసిన అప్పుల గురించి ముఖ్యమంత్రి ఇటీవల కామెంట్ చేయడం, దానికి గులాబీ లీడర్లు రెస్పాండ్ కావడం, చివరికి అది సవాళ్ల స్థాయికి చేరుకోవడంతో మొత్తం పొలిటికల్ డిబేట్ దీని చుట్టే తిరుగుతున్నది. ప్రతిపక్షాల విమర్శలకు సమాధానాలు ఇవ్వడం, గత ప్రభుత్వ ఆర్థిక నిర్వహణను తప్పుబట్టడంపై అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఫోకస్ పెట్టింది. ఇలాంటి పరిస్థితులలో రాష్ట్రంలో రైతుల సమస్యలకు స్థానం లేకుండా పోయిందనేది నాకు జగమెరిగిన సత్యం.